హాయ్ ఫ్రెండ్స్, ఎంతో ఆరోగ్యకరమైన కూర అండి. ఎంతో ఆరోగ్యకరమైన కూర ఎందుకన్నానంటే ఆకుకూరతో పప్పు వండానండి. అంటే పప్పులాగా గట్టిజారుగా కాకుండా ఇలా విడివిడిగా వండుకోవచ్చండి. బచ్చల కూర, పెసరపప్పు కలిపి వండితే చాలా బాగుంటుంది. అలాగే ఈ పెసరపప్పుతో మనం బీరకాయ కూర వండుకోవచ్చు, ఆనపకాయ, ఇవన్నీ ఇదివరకు నా ఛానల్లో ఆ రెసిపీస్ చేసి పెట్టి ఉన్నానండి. బచ్చల కూరతో ఈవేళ పెసరపప్పు వాడుకొని ఎలా చేయాలో చెప్తాను. దానికి చూడండి, పెసరపప్పు ముందుగా ఒక అరగంట నానబెట్టి ఉంచుకోవాలండి. అంటే మనం ఒక 100 గ్రామ్స్ బచ్చల కూర తీసుకున్నాం అనుకోండి, దానికేమో ఒక పిరికిడి పప్పు అయితే సరిపోతుంది. ఎక్కువ పప్పు వేసుకుంటే బాగోదండి, ఎందుకంటే విడివిడిగా అని చెప్పాను కదా. అదే ముద్దగా కావాలంటే కనుక కొంచెం వాటర్ వేసి గట్టి జారుగా చేసుకోవచ్చు. ఈవేళ కూరలాగా చేశానండి. దానికి చూడండి, ముందుగా మనం తాలింపు పెట్టుకోవాలండి. ఒక బాణీ పెట్టుకుని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుని, ఇలాంటి కూరలు వండుకుంటే ఆయిల్ కూడా తక్కువ వాడుకోవచ్చు, లెస్ ఆయిల్ కన్జంప్షన్. లేదంటే కనుక దీనికి ఆయిల్ అవాయిడ్ చేసినా సరే కూడా ఏం తేడా తెలియదండి, కూర మాత్రం పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. దానికి అలా ఒక స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు అవి తాలింపు పెట్టుకోవాలండి. అయితే ఇంగువ కూడా వేసుకోండి, పప్పు కూర కదా, మంచి టేస్ట్ని ఇస్తుంది ఇంగువ. అలాగే దానికి ఆ తాలింపు వేసిన తర్వాత మనం నానబెట్టిన పప్పు ఉంది కదండి, పెసరపప్పు, అది మనం అందులో వేసుకొని కొంచెం మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి వాటర్ యాడ్ చేసుకుని మధ్య మధ్యలో చూసుకుంటూ అలా మూత పెట్టే ఉడికించుకోవాలండి. ఇది కుక్కర్లో వేయకండి, కుక్కర్లో వేస్తే మెత్తగా అయిపోతుంది. దానికి ఏంటంటే ఇది పలుకులా ఉంటే కూరకి బాగుంటుంది పప్పు. దానికి కొద్దిగా మనం మీడియంగా ఉడికిన తర్వాత ఆ బచ్చల కూర కూడా యాడ్ చేసుకుని, వాటర్ సరిపోతే ఓకే, లేదంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అయితే మనం తీసుకున్న బచ్చల కూరకి కాడలు ఉంటే కనుక, కొంచెం తీగ బచ్చల్లా ఉంటే ఆ కాడలు గట్టిగా ఉంటాయండి. అదే మట్టు బచ్చలు అయితే కనుక మనం కాడ తినడానికి చాలా బాగుంటుంది. చూడ్డానికి ఆ కాడ కూడా లావుగా ఉంటుందండి, తింటే మంచి ఫైబర్ ఉంటుంది. ఎప్పుడు కూడా తోటకూర కానీ ఇలా బచ్చల కూర కానీ తీసుకునేటప్పుడు ఆ కాడలు వేసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది. అయితే తీగ బచ్చలు అయితే మాత్రం ఆ కాడ నవలలేవండి, పడేసి ఓన్లీ ఆకే వండుకోవాలి. ఈవేళ నేను ఆర్డర్ పెట్టినప్పుడు వచ్చింది బచ్చల కూరకి తీగ బచ్చలే వచ్చింది, దానివల్ల కొంచెం కాడలు పడేసాను. అయినా సరే ఇంకొంచెం కాడలు ఉంచే వండాను. అది కూడా మధ్య మధ్యలో మనం నవిలి తింటే మనకి మంచిది. దానికి చూడండి, అలాగా మూత తీసుకుని మనం ఆ పప్పు ఉడికితే తెలిసిపోతుంది కదా, అప్పుడు మనకు ఆ వాటర్ అంతా పోయే వరకు ఉంచుకుని తీసుకుంటే అలా విడివిడిలాడుతూ కూర వస్తుందండి. చాలా బాగుంటుంది బచ్చల కూర, పప్పు కూర. మీరు కూడా ఈ కూరని ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. చెప్పడం మర్చిపోయాను, మధ్యలో కొద్దిగా సాల్ట్ కూడా వేసాను, కానీ నేను చెప్పడం మర్చిపోయానండి. అది కూడా మనకి ఎంత కావాలో అంత సాల్ట్ టేస్ట్కి వేసుకుని చూడండి, అలా వేడి అన్నంతో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పప్పు కూర ఇలా చేసి తీసుకుంటే కనుక సూపర్గా ఉంటుంది. లేదంటే క్యారేజీలు పిల్లలకు కూడా మనం లంచ్ బాక్స్ కట్టడానికి కూడా సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. పచ్చల కూర రిచ్ ఇన్ మెగ్నీషియం అండి, ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది. తప్పకుండా ఈ ఆకుకూరతో ఇలా చేసి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.